తిరుమలలో రూమ్స్ కోసం అయితే తిరగని చోటంటూ లేదు. ఏం చేసిన తప్పు అయితే మీరు చేయకండి. హలో హాయ్ మా, వెల్కమ్ టు ది క్రిష్ మా. ఇంకా 9:30 లోపు అయితే మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రూమ్స్ కోసం అయితే బయలుదేరాము. సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడుందా అని చాలా మంది డౌట్ గా ఉంటది. నేరుగా మనం మెట్లు ఎక్కేసి నేరుగా రోడ్డుకి వస్తే ఆ రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటది. ఆఫీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మెట్లు ఉంటాయి. దాంట్లో దిగితే క్యూ కనపడుతుంది. వెళ్ళేసరికి టైం అయితే 10 అయిపోయింది. అప్పటికే రూమ్స్ తక్కువ ఉన్నాయి అంటున్నారు. కానీ 1 వరకు వెయిట్ చేసిన రూమ్ దొరకలేదు. ఆకలేసిందని గోబీ నూడిల్స్, గోబీ రైస్ అయితే లాగిచ్చేసాము. ఇక చేసేది ఏం లేక మళ్ళీ వెంకటాద్రికి అయితే వెళ్ళిపోయాము. దరిద్రం ఎలా ఉందంటే అక్కడ పోతే అక్కడ లాకర్స్ అసలు ఖాళీనే లేవు, మొత్తం ఫుల్ అయిపోయినాయి. లాకర్స్ ఎలాగో ఖాళీ లేవనేసి కనీసం బెడ్షీట్స్ కోసమైనా వెతుకుదామని 3 ఫ్లోర్లు తిరిగాము, కానీ ఎక్కడా లేవు. ఎలాగోలా నైట్ అయితే అక్కడే పడుకున్నాము రెంటల్స్ కి బెడ్షీట్స్ తెచ్చుకొని. మార్నింగ్ అయితే లాకర్స్ ఓపెన్ అయినాయి. లాకర్స్ తీసుకొని లగేజ్ అక్కడే పెట్టేసి దర్శనానికి అయితే బయలుదేరాము. అలా పెద్ద ఆయన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్లవర్స్ తో బాగా డెకరేట్ చేశారు. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో రథసప్తమి ఉంది కదా మామ, అందుకు ఫుల్ గా డెకరేట్ చేశారు. అలా టెంపుల్ వైపు అయితే వచ్చేసాము. వేరే లెవెల్ గా ఉంది ఫీలింగ్ అయితే. రథసప్తమి కోసం అయితే అంతా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. అలా కోనేట్లో మునుగుదామని కోనేరు దగ్గరికి అయితే వెళ్ళేసాము. ఇక్కడ స్థల పురాణం ప్రకారం అయితే ముందుగా వరాహ స్వామిని అయితే దర్శించుకోవాలి. దాని తర్వాతే మన పెద్ద ఆయన్ని దర్శనం చేసుకుంటే మన కోరికలు అనేవి నెరవేరుతాయంట. ఇంతవరకు వీడియో చూసి ఫాలో చేయకుండా ఉంటావు, ఫాలో చేయి మావా, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మావా. ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.